మొదటి వచనం నుంచి చూద్దాం. ఆయన మార్గంలో పౌరుషుడుగా పుట్టు గుడ్డివాడి యొక్క మనుషుడు కనపడలేదు. చాలా దేవుడు మనుషులను చూసే దేవుడే ఉన్నాడు. దేవుడు చూచే మనుషులు ఎలాంటి వారే ఉన్నారంటే, ఇలా దేవుడు చూచాడు అనే మాటలు మనకి చాలా చోట్ల రాయబడి, దేవుడు చూచాడు అనే మాటలు వాక్యంలో అనేక సందర్భాల్లో మనకు కనపడతా ఉంటాయి. ఆయన లూకా సువార్త 5వ అధ్యాయంలో ఖాళీగా ఉన్న పడవలను చూశాడు. ఆయన రాత్రి కాలంలో లేదా శుక్రవారం అనుకుంటా హాగరు చూశాము. హాగరు ఆకలితో లేదా నీళ్ళు కావలసిన తన బిడ్డను చూశాడు. పారిపోతున్న హాగరును చూశాడు. శ్రమకు తట్టుకోలేకపోతున్న హాగరును చూశాడు. ఇశ్రాయేలు కన్నీరు కాలుస్తూ ఉన్నప్పుడు ఆ బానిసత్వాన్ని తట్టుకోలేకపోవడానికి చూశాడు. దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎవరు? చూచే దేవుడై ఉన్నాడు. అందుకని హాగరు ఆయనకు ఒక పేరు పెట్టింది ఏంటంటే, నన్ను చూచుతున్న దేవుడు నీవే. మన దేవుడు మనల్ని చూసే దేవుడై ఉన్నాడు. చాలాసార్లు మనుషులుగా మనం చూస్తే మనకు మనుషుల్లో లోపాలు కనపడతాయి, మనుషుల్లో సరిచేసుకోవాల్సిన విషయాలు కనపడతాయి, మనుషుల్లో ఉన్న బలహీనతలు కనపడతాయి. మనుషులు మనం చూసినప్పుడు మనుషుల్లో మనకి చాలా ఎక్కువ సార్లు వారిలో తప్పులే కనపడతాయి కానీ మంచి కనపడదు. కానీ దేవుడు చూస్తే ఏం కనపడదు తెలుసా? దేవుడు మన అవసరతలను చూస్తాడు. మనలో ఆయన సహాయం చేయాల్సిన పరిస్థితులు చూస్తాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను వీళ్ళకి ఎలా సహాయం చేయాలి లేదా వీరి జీవితంలో నేను మాత్రమే సరిచేయబడిన పరిస్థితులు ఏమున్నాయని చూస్తాడు. అనేక మంది జీవితాల్లో మనము గమనిస్తూ ఉన్నప్పుడు, అనేక మంది జీవితాల్లో మనము వారి జీవితాలను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, వారి జీవితంలో జరిగిన రకరకాల పరిస్థితులను మనము విన్నప్పుడు మనం వారి గురించి రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం, రకరకాల జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు దేవుడు అనేక సందర్భాల్లో మనుషులను చూచిన వాడిగా మనకి వాక్యంలో కనపడతా ఉంది. ఆయన చూపు మన బలహీనతల మీద ఉంటుంది. మనం చూస్తే ఆ బలహీనతలు ఎత్తి చూపిస్తాం. నేను మనుషుల గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక చోటకి వెళ్ళి ఒక పేపర్ ఎవరికైనా ఇవ్వండి లేదా ఈ పర్స్ ఎవరికైనా ఇవ్వండి అని పంపించేటప్పుడు ఆ వ్యక్తిని సులువుగా గుర్తుపట్టడం కోసం కొన్ని గుర్తులు చెప్పి పంపిస్తూ ఉంటాం. ఒకవేళ ఈ ఆశీకి ఈ పర్సు ఒక చోట ఎవరికైనా ఇవ్వాలని చెప్పాలనుకోండి, అక్కడ ఎత్తుగా ఉన్నాడు, అలాంటి మాటలు మనం చెప్పి గుర్తులు చెప్పి పంపిస్తూ ఉంటాం. చాలాసార్లు అలాంటి గుర్తులు చెప్పేటప్పుడు ఆ వాటిలో ఉన్న లోపాల గురించి చెప్తామా, మంచి గురించి చెప్తామా? మీకు నా ప్రశ్న అర్థమైందా? అంటే ఏం చెప్తాం చాలాసార్లు అంటే ఏం చెప్తామంటే చాలాసార్లు లోపం గురించి చెప్తాం. మీరు లోపం గురించి చెప్తున్నారని నాకు వినపడతా ఉంది. చాలాసార్లు లోపం చెప్తాం అంటే కుంటిగా ఉన్నాడు, లేకపోతే పొట్టిగా ఉన్నాడు, లేదా సన్నగా ఉన్నాడు, ఇలాంటి లోపాన్ని చెప్తాం. వాటిలో మంచి విషయాలు కూడా ఉంటాయి. మంచి విషయాలని మనము గుర్తుపట్టడానికి చెప్పం. ఎందుకంటే మనుషులు లోటుగా ఉన్న వారిని తొందరగా గుర్తుపడతారు. ఒక తెల్లగా ఉన్న అమ్మాయికి నుంచుంది అని చెప్పడం కన్నా ఒక పొట్టిగా ఉన్న అమ్మాయి అక్కడ నుంచుందంటే తొందరగా గుర్తుపడతారు. మనుషుల చూపు మనకున్న బలహీనతల మీద, మనకున్న లోపాల మీద ఉంటుంది. బలహీనత కూడా కాదు కానీ మనకున్న లోపం మీద ఉంటుంది. కానీ దేవుడి చూపు ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుడి చూపు మనలో ఆయన సహాయం చేయగలిగిన వాటి మీద ఉంటుంది. ఇక్కడ ఆయన ఒక పుట్టుగుడ్డు వాటి అయిన వాడిని చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని అనేక మంది చూస్తుంటారు, కానీ ఆ వ్యక్తిని యేసు ప్రభువు చూసిన రోజు తన జీవితం మార్చబడింది. ఈ వ్యక్తి ఈ 9వ అధ్యాయం మొత్తం ఈ పుట్టుగుడ్డు వారి గురించే ఉంటుంది. బైబిల్లో ఒక అధ్యాయం మొత్తం ఒకే సందర్భం గురించి చెప్పబడిన సంగతులు చాలా తక్కువ సార్లు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఆ పుట్టుగుడ్డు వారిని చూడగానే మనుషులు జాలి పడతా ఉన్నారు. యేసు ప్రభుతో పాటు ఉన్న వారికి ఒక అనుమానం వస్తూ ఉంది. అది చదువుతారన్న తర్వాత 9వ అధ్యాయం. ఆయన శిష్యులు బతుకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవరు పాపం చేశాను? వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైన లేదా ఒక తట్టుకోలేని ఒక ప్రశ్న వచ్చింది, తెలుసుకోవాలనుకున్న ఒక ప్రశ్న వచ్చింది.
సహజంగా మనము ఒక పరిస్థితిని చూసినప్పుడు, ఒక ఇబ్బంది పడతా ఉన్నప్పుడు, ఒక ఇంట్లో సమస్య ఉన్నప్పుడు మనం చూసి మనం ఏం చేస్తామంటే చాలా ఎక్కువ సార్లు ఇదిగో వీళ్ళు ఫలానా విషయంలో తప్పు చేశారు, ఫలానా విషయంలో లోపం ఉంది, లేదా వీళ్ళు ఫలానా విషయంలో పాపం చేశారు, అందుకని వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పుకుంటాం. ఇది స్పష్టంగా ఇప్పుడు ఈ రోజు నుంచి ఉందే కాదు, కానీ యోగు కాలం నుంచి ఉంది. మనకు యోగు గురించి మనకు తెలుసు. యోగు తనకున్నదంతా కోల్పోయినప్పుడు చాలా మంది చాలా మాటలు మాట్లాడుండొచ్చు, కానీ ఒక నలుగురికి సంబంధించిన విషయాలు మన బైబిల్లో రాయబడినాయి. ఆ నలుగురు తనతో ఏం మాట్లాడతారంటే, నువ్వు ఏదో పాపం చేసి ఉంటావు కాబట్టి ఆ పాపం యొక్క ఫలాన్ని లేదా ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నావు అని చెప్తారు. నిజానికి యోగు అబ్రహాము సమకాలికుడు. అబ్రహాముకి యోగుకి దగ్గర ఒకే కాలంలో జీవించున్నవారు. రెండు వేరే వేరే దేశాల్లో జీవించారు. అబ్రహాము కాలంలో నుంచి కూడా ఇలాంటి ఆలోచన సరళి మనుషుల జీవితాల్లో ఉంటా ఉంది. ఒకరి జీవితంలో నష్టం జరిగినా, ఒకరి కష్టాల పాలైనా, ఒకరు ఇబ్బంది అవుతున్నా సరే మనం వెంటనే ఏమనుకుంటామంటే వారి జీవితంలో పాపం ఉంది, వారి తల్లిదండ్రులు పాపం చేస్తుంటారు, లేదా వారి పూర్వీకులు పాపం చేస్తుంటారు, లేదా ఇతను కూడా ఏదో చేస్తుంటాడు అని అనుకుంటాం. మన సంఘంలో కూడా ఇలాంటి ఆలోచన చేస్తాం, కానీ మనం కొంచెం వేరేగా చేస్తాం. నేను కూడా ఇలాగే చెప్తాను, కానీ దాన్ని కొంచెం వేరేగా చెప్తాం. ఎలా చెప్తానంటే, మనకు వచ్చిన ఇబ్బంది వచ్చిందంటే, సమస్య వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే బహుశా దేవుడు మన చుట్టూ వేసిన కంచెను మనం చెడగొట్టుకున్న పరిస్థితిలో ఉన్నామేమో. కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చి, దేవా, ఈ పరిస్థితి నా జీవితంలో రావడానికి నా జీవితము కారణమైందా, నా కుటుంబంలోని వ్యక్తుల జీవితం కారణమైందా, మా జీవితాల్లో నువ్వు ఇచ్చిన కంచెను కోల్పోవడానికి కారణం ఏంటి అని పరిశీలన చేసుకోమంటాం. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు కానీ ఇతరు కానీ తన తల్లిదండ్రులు కానీ ఖచ్చితంగా పాపం చేసి ఉంటారు కాబట్టి ఇది జరిగింది అంటా ఉన్నారు. యోగు కాలంలో కూడా యోగు దేవుడు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు అన్యాయం చేయడు. కాబట్టి ఇది జరిగిందంటే, భయంకరమైన పరిస్థితి నీ జీవితంలోకి వచ్చిందంటే ఏదో ఒకటి కారణం అయి ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. మన సంఘంలో మనం పరిశీలన చేసుకునేదానికి, ఇతను పాపం చేశాడనే దానికి చాలా తేడా ఉంటా ఉంది. ఇక్కడ ఆ శిష్యులైన వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఈ కష్టము లేదా వీళ్ళు గుడ్డివాడైపోవడానికి, పుట్టిన దగ్గర నుంచి గుడ్డివాడైపోవడానికి, చూపు కోల్పోవడానికి ఏది కారణం? ఏది కారణం అంటే యేసుప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. అతను గుడ్డివాడిగా పుట్టడానికి కారణము ఒక్క దేవుడికి తెలుసు. దేవుడు సమస్తము ఎరిగి ఉన్నవాడని, తమతో ఉన్న యేసు ప్రభువు మెస్సేగా రాబోతున్న దేవుడిని వాళ్ళు కొంత ఆలోచన వచ్చింది కాబట్టి తమ అనుమానాన్ని యేసు ప్రభు దగ్గర చెప్తా ఉన్నారు. ఆ యేసు ప్రభు వారికి చాలా స్పష్టమైన మాట చెప్తా ఉన్నాడు. ఏమంటాడంటే, దేవుని క్రియలు వీని యందు జరిగించడానికి, దేవుని నామము మహిమపరచబడటానికి ఇతను గుడ్డివాడిగా పుట్టబడ్డాడు. ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అందులో మొదటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని చూచే దేవుడే ఉన్నాడు, మన బలహీనతలు చూచే దేవుడే ఉన్నాడు. ఆయన గుడ్డివాడిని చూచాడు. గుడ్డివాడు ఎందుకు గుడ్డివాడిగా ఉన్నాడో కూడా చూచాడు. ఆ గుడ్డితనం నుంచి తనను విడిపించడానికి దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తా ఉన్నాడు. ఆ స్థలంలో దేవుడు మనుషులను ప్రేమించే దేవుడు, మనుషులను విడిపించడానికి సిద్ధపడిన దేవుడు. ఎవరైతే గుడ్డివాడిగా ఉన్నాడో తను చూసేప్పుడు అంటా ఉంటాడు, నువ్వు 7 వచ్చిన చదువుతారమ్మా, 6 వచ్చిన తర్వాత 6, 7 వచ్చిన మనకు సమయం లేదు కాబట్టి జరిగిన విషయాన్ని చెప్పేయడానికి ప్రయత్నం చేస్తాను. 6, 7 వచ్చిన చూసినప్పుడు ఆయన నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి కన్నుల మీద ఆ బురదను పూశాడు. యేసు ప్రభు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. మనము చాలా మంది చూసాం. యేసు ప్రభు అనాది కాలం నుంచి అనాది కాలం వరకు శాశ్వతంగా ప్రత్యక్షమవుతున్న దేవుడై ఉన్నాడు. పాత నిబంధనలో అనేక మందిని స్వస్థపరిచిన దేవుడిగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఆయన భూమి మీద మనుషుడిగా తిరుగుతున్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయంలో కూర్చున్న మనము కూడా అనేక సార్లు ఆయన యొక్క స్వస్థతను అనుభవించిన వారిగా ఉన్నామా? అనేక సార్లు ఆయన మనల్ని స్వస్థపరిచిన దేవుడిగా ఉన్నాడు.
ఆయన భూమి మీద సజీవుడిగా ఉన్న సమయాల్లో అనేక మంది గుడ్డి వారిని ఆయన స్వస్థపరిచాడు. చాలా మంది గుడ్డి వారిని ఆయన నోటి మాట చేత స్వస్థపరిచాడు. ఒకరిద్దరి మీద తన కనుల మీద తన చేతులు ఉంచడానికి చూస్తూ ఉంటాము. ఒకే ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైన విధానంలో స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉంటాం. ఇదే ఆ వ్యక్తి ఇక్కడ 9వ అధ్యాయంలో కనబడుతున్న వ్యక్తి. ఇలాగా ఇంకెవరిని ఆయన స్వస్థపరచలేదు. ఆయన నోటి మాట మనుషునికి స్వస్థత తీసుకొస్తుంది. ఆయన నోటి మాట ప్రకృతిని శాసిస్తుంది. ఆయన నోటి మాట శూన్యంలోంచి సమస్తాన్ని సృష్టించింది. ఈ రోజు ఆయన మన జీవితాన్ని మార్చడానికి ఆయన నోటి మాట సరిపోద్ది. ఈ రోజు ఆయన ఒక్క మాట చెప్తే మన పరిస్థితులు మొత్తము మార్చబడతాయి, స్థిరపరచబడతాయి. కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తన ఉమ్మిని నేల మీద వస్తా ఉన్నాడు. ఆ ఉమ్మిని బురద చేస్తా ఉన్నాడు. ఆ బురద తన కన్ను మీద రాస్తా ఉన్నాడు. ఒక యూనిక్ వేలో తనని స్వస్థపరచడం మనం చూస్తూ ఉంటాం. ఇదే పద్ధతి ఆయన ఎందుకు తీసుకున్నాడు అనే దానికి మనకు కొంత సమయం అవసరం అవుతూ ఉంటుంది. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకున్న అంశంతో దానికి సంబంధం లేదు కాబట్టి ఇదే పద్ధతిని ఆయన ఎందుకు తీసుకున్నాడు నేను చెప్పడం లేదు. కానీ ఆయన ఒక పని చెప్తా ఉన్నాడు. ఆ గుడ్డి వారికి ఏం చెప్తా ఉన్నాడంటే కళ్ళ మీద బురద రాసి శిలోయమనే కోడేటి దగ్గరికి కనుక్కోమని చెప్తా ఉన్నాడు. అప్పుడు దాకా ఎవరిని ఆయన ఇలా స్వస్థపరచడానికి మనం చూడం. ఎవరిని స్వస్థపరచలేదు ఈ విధానంలో. అప్పుడు దాకా ఎవరిని ఒక స్థలానికి వెళ్ళి కళ్ళు కడుక్కోమని చెప్పలేదు. ఎవరి కళ్ళ మీద బురద రాయలేదు. ఎవరిని ఇలాంటి ప్రత్యేకమైన విధానంలో తను నడిపించలేదు. కానీ ఆ మాటకు ఆ గుడ్డివాడు లోబట్టాలని చూస్తా ఉన్నాం. బురద రాయడం మురిగ్గా ఉంటుందా బాగుంటుందా? బురద రాస్తే అది కూడా నోటితో ఊసిన ఉడుపుతో చేసిన బురద రాస్తా ఉన్నాడు. ఆ గుడ్డివాడికి కనపడదు, కానీ అక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా తనకు అర్థమై ఉంటుంది. అయినా సరే ఆ గుడ్డివాడు తన కనుల మీద యేసు ప్రభు చేతులు పడతా ఉన్నప్పుడు, ఆ బురద రాస్తా ఉన్నప్పుడు గుడ్డివాడు ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ బురదను చూసిన వాళ్ళు అనేక మంది ఆ కోడేటికి యేసు ప్రభు మాట్లాడిన దగ్గరికి కనీసము 5-10 నిమిషాల దూరం ఉండొచ్చు ఖచ్చితంగా. అక్కడ ఆ దూరం ఆయన వెళ్తా ఉన్నప్పుడు అనేక మంది ఎక్కడికి వెళ్తున్నావు, నీకు ఆ బురద ఎలా అయింది అని కూడా అడుగుండొచ్చు. ఆ మాట్లాడడానికి సమాధానం చెప్పుకోవడానికి ఎవరో ఒకరు సహాయం తీసుకోవడానికి ఆ కోడేటి దగ్గర వెళ్ళడానికి అక్కడ నీళ్ళ చేత దానిలో కళ్ళు కలుపుకోవడానికి తను సిద్ధపడతా ఉన్నాడు. దేవుడు తను స్వస్థపరుస్తానో లేదో తనకి తెలియదు. ఆ రాయబడిన బురద తనకి స్వస్థతను తీసుకొస్తుందో లేకపోతే అనవసరంగా తన జీవితంలో మరికొంతమందికి సమాధానం చెప్పే స్థితిలో తీసుకెళ్తుందో తెలియదు. అయినా సరే ఆ గుడ్డివాడు ఎక్కడా కూడా యేసు ప్రభుని క్వశ్చన్ చేస్తున్నట్టుగా, ప్రశ్నిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనపడదు. అనేక మందికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తన జీవితంలో వచ్చినా సరే యేసు ప్రభు చేసిన దాన్ని చేయించుకోవడానికి, యేసు ప్రభు తన కళ్ళ మీద బురద రాయిస్తే రాయించుకోవడానికి నువ్వు వెళ్ళి కోనేటిలో కళ్ళు కడుక్కోవాలని చెప్పినప్పుడు కడుక్కోవడానికి ఆ గుడ్డివాడు సిద్ధపడతా ఉన్నాడు. అది అతను విధేయతను చూపిస్తా ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే విశ్వాసాన్ని సూచిస్తా ఉంది. అతను రోడ్డు మీద కూర్చున్న ఒక గుడ్డివాడు, ఆ గుడ్డివాడిని దేవుడు చూసి తన కళ్ళ మీద బురద రాసి సిరియమని కోనేటికి వెళ్ళి కలుకోమంటా ఉన్నప్పుడు ఆ గుడ్డివాడు ఎందుకు అని అడగట్లేదు. ఆ గుడ్డివాడు నేను వెళ్ళమని చెప్పలేదు, కానీ దేవుడు చెప్పిన మాటకి లోబడి సిరియమని కోనేటి దగ్గరికి వెళ్ళి తన కళ్ళు కలుపుకుంటా ఉన్నాడు. ఈ రోజు దేవుడు మనకి ఏం చెప్తా ఉన్నాడంటే వాక్యం చేత మన హృదయాన్ని కడుక్కోమని చెప్తా ఉన్నాడు. వాక్యం చేత మన కళ్ళను కడుక్కోమని చెప్తా ఉన్నాడు. వాక్యం చేత మన హృదయాన్ని శుద్ధి చేసుకోమని చెప్తా ఉన్నాడు. మన కళ్ళు ఎప్పుడైతే తెరవబడతాయో ఆయన మన కొరకు మరణించిన దాన్ని మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే వాక్యాన్ని వింటా ఉంటామో వాక్యం మన హృదయాల్లోకి వెళ్ళినప్పుడు ఆ వాక్యము మన హృదయాల్లోంచి మన కళ్ళను తెరవేసేస్తుంది. మన దేవుడు మన కొరకు ఏం చేశాడో చూసేలాగా చేస్తుంది. ఆ దేవుడి దగ్గరికి మనం ఎలా వెళ్ళాలో, ఆ దేవుడితో సహవాసం ఎలా కలిగి ఉండాలో, ఆ దేవుడు మన రక్షకుడిగా ఉండటానికి మనం ఏం చేయాలో మన కళ్ళు తెరవబడినప్పుడు మాత్రమే తెలుస్తుంది. తప్పిపోయిన కుమారుడు అత్యంత భయంకరమైన హీనమైన దశలోకి వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, కరువులోకి వెళ్ళిపోయాడు, ఆస్తి లేదు, కొనుక్కోవడానికి ఏమీ లేదు, తనకి ఇన్కమ్ లేదు, ఆదాయం లేదు. అలాంటి సమయంలో పందులు తినే ఆహారాన్ని తినడానికి పందులతో పోటీ పడినప్పుడు ఎవరు గెలిచారు? పందులే తన. పందులు గెలిచి నేను ఎలా ఉన్నామంటే
అవి తినగలిగి ఇతను తినడానికి ఆ పొట్టు పందులు తినే ఆహారం కూడా దొరకలేదు. అప్పుడు ఏమైందంట, తనకి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు తనకి బుద్ధి వచ్చిందని రాయబడింది. అతనికి బుద్ధి వచ్చినప్పుడు లేదు నేను ఇక్కడ పన్నులతో పోటీ పడాల్సిన అవసరం లేదు. నా తండ్రి ఎలాంటి తండ్రి? నా తండ్రి బహు ధనవంతుడు. మా తండ్రి ఇంట్లో అనేక మంది పరివారం ఉన్నారు. నేను నా తండ్రి ఇంట్లో కుమారుడిగా ఉండే ఆధిక్యతను, అవకాశాన్ని, ధన్యతను కోల్పోయాను కాబట్టి నేను పరివారిగానే ఉంటాననుకుంటా ఉన్నాడు. తన కన్నులు తెరవబడి తన తండ్రి ఏమై ఉన్నాడో చూస్తా ఉన్నాడు. తన కన్నులు తెరవబడి తన తండ్రి ఎలాంటి వాడో చూస్తా ఉన్నాడు. తన తండ్రి దగ్గర అనేక మంది ఎలా జీవిస్తున్నారో చూస్తా ఉన్నాడు. ఈరోజు వాక్యం మన హృదయాల్లోకి వెళ్ళినప్పుడు ఆ వాక్యం మన కన్నులను వెలిగిస్తుంది. ఎప్పుడైతే మన కన్నులు తెరవబడతాయో మనకు సహాయం చేస్తున్న దేవునికి మనకి మధ్య ఏమి ఆటంకం ఉందో చూడగలుగుతాం. మనల్ని తండ్రి కన్నా తల్లి కన్నా అత్యున్నతముగా మనం ప్రేమిస్తూ, మరణం నుంచి తప్పిస్తూ, కృంగుబాటు నుంచి లేవనెత్తుతూ, మనం కృంగిపోయిన సమయాల్లో, మనుషులు మనం దూరపరిచిన సమయాల్లో, మనుషులు మనం అర్థం చేసుకోలేని సమయాల్లో, మనుషులు మనం హేళన చేసే సమయాల్లో నేను నీతో ఉన్నాను అని చెప్పిన వాడు మన తండ్రి. ఆ తండ్రిని చూడగలిగే కళ్ళు మనకు వస్తాయి. ఆ తండ్రిని నేను ఆశ్రయించట్లేదే. ఈ రోజు ఆ తప్పిపోయిన కుమారుడికి అర్థమైన విషయం ఏంటంటే, నేను నా తండ్రితో ఉండకపోవడం వల్లే నేను ఇలాంటి తీవ్రమైన పరిస్థితికి దిగజారిపోయాను. కాబట్టి కొడుకుగా ఉండటానికి నాకు అర్హత లేదు. కనీసం కూలి పనిగా ఉంటాను. కూలి పని ఎక్కడైనా చేసుకోవచ్చు. అక్కడ ఉండే దేశంలో కరువు ఉంది. వేరే దేశంలో పెట్టి ఎక్కడైనా కూలి పని ఉండొచ్చు. కానీ ఈ కుమారుని దేని కొరకు ఆశపడతానంటే, నేను నా తండ్రి దగ్గరే కూలి పనిగా ఉంటాను. ఎందుకంటే నా తండ్రి ఇల్లు సమృద్ధి అయిన స్థలము. నా తండ్రి ప్రేమించేవాడు. నా తండ్రి ఏమై ఉన్నాడో చూడగలిగే తనకు వచ్చింది. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడైతే తన కళ్ళు తెరవబడియో అప్పుడు తను ఎవరైతే తన కన్నులు తెరిచారో అతని కొరకు నిలబడటాన్ని చూస్తా ఉన్నాం. ఆ గుడ్డివాడు యేసు ప్రభు చేసిందని ఒప్పుకున్నాడు. గుడ్డివాడు తన కన్నుల మీద బురద రాయడానికి ఒప్పుకున్నాడు. నడిచి కోనేటి దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అక్కడ తన కళ్ళు కడుక్కోవడానికి ఇష్టపడ్డాడు. తనకు తెలియదు కళ్ళు వస్తే లేదో తనకు తెలియదు. తన ముందు నుంచిన వ్యక్తి ఎలాంటి వాడు తనకి అప్పటి వరకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు అని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే ఈయన అనేక మందికి కళ్ళు రప్పించాడని సాక్ష్యం ఇతని నోట్లోంచి రాదు. ఇతను చెప్పిందంతా తన విషయంలో ఏం జరిగిందో చెప్తాడు. వాక్యం నుంచిన వాళ్ళరా, దేవుడు నీ జీవితంలో కొన్ని కష్టతరమైన పరిస్థితులకు తీసుకెళ్తా ఉన్నప్పుడు, ఒకవేళ మనమే అదే పరిస్థితిలో ఉన్నప్పుడు మనమైతే ఏమంటామంటే, అయ్యా ఇప్పటికే నేను గుడ్డివాడిగా ఉన్నాను, నా పనులకి ఇప్పటికే అనేక మంది మీద ఆధారపడతా ఉన్నాను, నువ్వు మరలా నా మీద బురద రాసి దాన్ని కడుక్కోమంటే ఇది ఎక్స్ట్రా పని అవుతా ఉంది. నేను సిద్ధంగా ఎక్స్ట్రా పని కోసం నేను వేరే వాళ్ళ మీద ఆధారపడాలని ఎదురు చెప్తాను. ఆ రోజు దేవుడు అతను చెప్పిన మాట ఏంటంటే, నీ కళ్ళు సిలోయం అనే కోనేటితో కడుక్కోమని చెప్తా ఉన్నాడు. కోనేటిలో నీళ్లుంటే పాలుంటాయా? నీళ్లు వాక్యానికి సాదృశ్యం. ఎప్పుడైతే మనం పాపం అనే బురదను మనం వాక్యం చేత కడుక్కుంటా ఉన్నామో మన కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా. మన కన్నులు తెరవబడినప్పుడు మనం స్పష్టంగా విషయాలను చూడగలుగుతాం. వాక్యం చిన్న వార్తగా దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడికి నీకు మధ్య ఎటువంటి ఆటంకం ఉందో, దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడో, దేవుడితో సహవాసం ఎలా చేయాలో చూడగలిగే కళ్ళు ఈరోజు నాకు కావాలని ప్రార్థన చేద్దాం. చాలాసార్లు దేవుడిని మనం చూడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయనకి సురూపమైనను సొగసైనను లేదు. ఎందుకంటే బహు భయంకరంగా ఆయన గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, ఆయన చిత్రహింసలు చేయబడ్డాడు. తన దెబ్బల చేత కాచబడిన రక్తము, తన గాయాల నుంచి కాచబడ్డ రక్తము, తన శరీరం నుంచి మాంసము బయటకు వచ్చిన వల్ల జరిగిన పరిస్థితి తనకి చూడగలను వాడిగా అయిపోయాడు. ఆయన చూడటానికి అసహ్యం అనిపించి మనుషులు ముఖాన్ని తిప్పుకుంటా ఉన్నారు. ఆ శిక్షణ ఆయన భరించింది నీ కొరకు, నా కొరకు, మన పాపం కొరకే. ఈ గుడ్డివాడు తన కళ్ళు కడుక్కోవడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం చేత మన కళ్ళు కడుక్కోవడానికి సిద్ధపడతా ఉన్నామా? నిజంగా మన కళ్ళు కడుక్కోవడానికి సిద్ధపడితే వాక్యం చేత నువ్వు స్పష్టంగా దేవుడు నీకేం చేశాడో నువ్వు చూడగలుగుతావు.
స్పష్టంగా దేవుడు నీకు సహాయం చేసిన దేవుడిని, నీకు కుటుంబాన్ని ఇచ్చిన దేవుడిని, నువ్వు ఒక స్థితిలో నిలబెట్టిన దేవుడికి నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. చాలాసార్లు మనం దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఆయనకి కానుకలు సమర్పించుకుంటాం, డబ్బులు ఇస్తాం, ఇంట్లో కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటాం, ఏదైనా చేస్తాం. మంచిదే, ఇవేవి తప్పని నేను అంటలేదు. కానీ నిజంగా మనకు దేవుడికి చేయగలిగిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఆయన అంటాడు బలులు అర్పించడం కన్నా ఏం శ్రేష్టం అంట? మాట వినట శ్రేష్టం. దేవుడు మనుషులతో చెప్పే ఒకే ఒక మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. అదేంటంటే రక్షణ పొందడం గురించి మాట్లాడతాడు. నేనే రక్షణ దినము, కాబట్టి ఈ రోజే రక్షణ పొందమని చెప్తామంటాడు. మన కన్నులు తెరవబడినప్పుడు మనం దేవుడు ఏమై ఉన్నాడో చూస్తాం. దేవుడు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, మన కొరకు గాయపరచబడి, మన కొరకు శిక్షించబడి, మన కొరకు సిలువలో వేలాడి, మన ప్రతి పాపాన్ని కడగడానికి తన పరిశుద్ధమైన శరీరాన్ని సమర్పించి తన ప్రతి రక్తపు బొట్టును మన పాపం తుడిచివేయడానికి దారిపోసిన వాడికి కనపడతాడు. పౌలుకి దేవుడు కనపడ్డాడు. ఏమంటున్నాడంటే, నువ్వెవరు అని అడిగితే ఆయన ఏం చెప్తా ఉన్నాడు? నీవు హింసించుతున్నా యేసును. పౌలు తన పాపముల చేత సంఘాన్ని హింసిస్తా ఉన్నాడు. ఈరోజు మన పాపముల చేత దేవుడిని హింసిస్తా ఉన్నామో ఒకసారి పరిచయం చేసుకున్నాం. ఒకసారి దేవుడిని చూచే కన్నులు మనకు దయచేయమని దేవుడిని అడుగుదాం. రెండో విషయాన్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్నానంటే, చివరికి వచ్చినానికి వద్దాం ఒకసారి. చివరి పారాగ్రాఫ్ చదువుగా, చివరి పారాగ్రాఫ్ 27. పరిసయ్యులు వారిని వెలువేస్తే యేసు వారిని విని ఆయన కనుగొని 25 వచ్చారు. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అడిగాను. ఆయన ఇక్కడ మనకు సమయం లేదు కాబట్టి వచ్చిన మనం ధ్యానం చేయడానికి కుదరదు. కానీ ఆయన మళ్ళా వెళ్ళాడు, మళ్ళా గుడ్డివాడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గుడ్డివాడితో మాట్లాడుతున్నప్పుడు ఆ గుడ్డివాడు అంటా ఉన్నాడు, నాకు ఎవరో తెలియదయ్యా, దేవుడి కుమారుని యందు విశ్వాసం ఉంచాలంటే నాకు తెలియదు. ఈ గుడ్డివాడిని మాట్లాడిన మాట గురించి చెప్తా ఉన్నాను. దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నీవు దేవుని కుమారుని నందు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని కుమారుడు ఎవరు? అడిగిస్తారా? యేసు ప్రభుని విశ్వాసం ఉంచుతున్నావా అని గుడ్డివాడిని యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు. నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు ఎంతమంది దేవుని మీద విశ్వాసం ఉంచుతా ఉన్నారు? అందరూ చేతులు చదివి అనుకుంటా ఉన్నాను. విశ్వాసం ఉంచడం అంటే ఆయన నా కొరకు మరణించాడు అని విశ్వసించాలి. ఆయన నా కొరకు నన్ను నీతిమంతుగా తీర్చడం కోసం తిరిగి లేచాడు విశ్వాసం ఉంచాలి. ఆయన నా కోసం మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన నామందు నేను నా ప్రతి పాపాన్ని ఒప్పుకుని బాప్తిజం పొందడం విశ్వాసానికి గుర్తు. నేను విశ్వాసం ఉంచుతున్నాను కానీ నేను రక్షణ పొందను అని చెప్పడం అనేది, నేను విశ్వాసం ఉంచుతున్నాను కానీ నేను మారుమనసు పొందను అని చెప్పడం అనేది మన విశ్వాసం ఉంచట్లేదనే దానికి గుర్తవుతుంది. ఆ గుడ్డివాడిని చూశాడు. ఆ గుడ్డివాడు అప్పటి వరకు చాలాసార్లు చెప్పాడు. యేసు అనే ఒకడు బురద రాశాడు, కళ్ళు కనుక్కోమన్నాడు, కనుక్కున్నాను, నా కళ్ళు తిరిగి వచ్చాయి. ఆ 9వ అధ్యాయం మొత్తము ఆయన విశ్వాసాన్ని, అతను మాట్లాడుతున్నప్పుడు అతని విశ్వాసం నుంచి పక్కకు తప్పించడానికి, అతను అబద్ధం చెప్తాడని చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ అతను నిలబడ్డాడు. ఆయన నాకు కన్నులు రప్పించాడు, ఆయన ద్వారా నాకు కళ్ళు వచ్చినాయని చెప్తాడు. ఆ విశ్వాసం కొరకు నిలబడినప్పుడు చివరిలో దేవుడు చెడుతాడు, నువ్వు నా విశ్వాసం ఉంచున్నావా అని అడుగుతాడు. అదే ప్రశ్న నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచున్నావా? దేవుని యందు విశ్వాసము మనల్ని రక్షణ వైపు నడిపిస్తుంది. దేవుని యందు విశ్వాసము ఆయన మన కొరకు ఏం చేశాడో చూడగలిగేలా చేస్తుంది. దేవుని యందు విశ్వాసము మన జీవితం ఏమైందో చూసేలా చేస్తాయి. అటువంటి కళ్ళు మనకిస్తాయి. చివరికి అంటాడు ఆయన, ఆ గుడ్డివాడు అంటాడు, 28 వచ్చిన అనుకుంటా, అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. రెండో విషయం చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, మన జీవితంలో జరిగిన మేలు ఆయన విశ్వాసం ఉంచేలాగా మనలను సిద్ధపరచాలి. పుట్టివాడు కళ్ళు ఇవ్వబడి ఆయన ద్వారా కళ్ళు పొందేందుకు నిలబడి చెప్తా ఉన్నాడు. అనేక మంది మధ్య నిలబడి చెప్తా ఉన్నాడు. చివరికి ఆయన ఏమంటాడంటే, నేను విశ్వసిస్తున్నానయ్యా,
నీ యందు నాకు విశ్వాసం ఉంది. వాక్యం చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే వినుట ద్వారా విశ్వాసం వస్తుంది, విశ్వాసం ద్వారా ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు. ఈ గుడ్డివాని యొక్క జీవితము మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళాలంటే, దేవుడు మన ప్రతి లోపాన్ని చూసి దాన్ని బలంగా మార్చాలని ప్రయత్నం చేసే దేవుడు, మన ప్రతి అవసరతను చూసి ప్రతి కన్నీటిని చూసి దాన్ని నాట్యంగా మార్చడానికి ప్రయత్నం చేసే దేవుడు, నాట్యంగా మార్చడానికి సిద్ధపడే దేవుడు. అలాంటి దేవుడిని మనము విశ్వసించాలి. ఆయన రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణకు తగిన మారుకు తగిన ఫలాలు ఫలిస్తూ ముందుకు కొనసాగాలి. అటువంటి ధన్యత ఆ దేవుడు మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా జీవం కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా,